హలో తినడమే ఉంది, చాలా టేస్టీగా వచ్చింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా హస్బెండ్ నిన్నే వచ్చారు. ఈ రోజు ఓహో అటు సైడ్ అన్నం అయితే మా పొంగిపోతుంది అనమాట. ఇటు సైడ్ మాట్లాడిన నిన్న మా హస్బెండ్ వచ్చారు కదా, సో అందుకోసమే వీడియో అనమాట. ఈ రోజు స్పెషల్ గా ఫిష్ అయితే తీసుకుని వచ్చాం. సో ఇవైతే మేము వండుతాం అనమాట. ఇప్పుడే వాష్ చేస్తాం మంచిగా. ఇంకా ఇవి ఎలా వండుతాం ఏంటి, ఈ రోజంతా మేము ఏం చేస్తాం ఏంటి అనేది అయితే చూస్తూ ఉండండి. సో వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంకా హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? సమ్మర్ కదా, కొంచెం హాట్గా ఉంది. కొంచెం బీ సేఫ్, బీ కూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ వస్తాం, చూస్తూ ఉండండి. ఇవన్నీ మిక్సీ పడ్డాం కదా, ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం. అయితే చేపల కోసం మసాలా అయితే రెడీ చేసుకుంటాను. జీలకర్ర, అల్లం ఇంకా అన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పట్టిన తర్వాత ఇంకా ఫ్రై కోసం అది కలిపేయాలన్నమాట. ఇందులో ఏమేసానంటే జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, బస్ అంతే. సో చూస్తూ ఉండండి, మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అయితే కలుపుతూ ఉన్నారనమాట. ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ మర్చాను, ఇదే బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి ఫిష్లో అయితే ఇప్పుడే వేసాము మసాలా, మిక్సీ పట్టింది మొత్తం వేసేసినాం. ఉప్పు, కారం అన్నీ వేసాము. తినైతే చాలా బాగా కలుపుతారనమాట, అందువల్ల కలపనన్నా. మా హస్బెండ్ పులిహోర కలపడం బాగా వచ్చండి. అదేం కాదు, ఒట్టిగానండి. మా హస్బెండ్ చాలా మంచోళ్ళు, పులిహోర గట్రా కలపరు. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అవన్నీ కూడా వేసి ఫ్లవర్ కూడా అండి. ఇది వేసిన తర్వాత వేస్తారు మేరలో లేక. కలపడం అయితే అయిపోయింది. ఇదిగోండి చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా. అయితే ఇందులో ఇంకో లాస్ట్గా ఒక ఎగ్ అయితే వేసేయాలి, వేసిస్తే అయిపోయినట్టేని. సో ఇప్పుడు ఎగ్ వేసుకొని చూద్దాం. చెల్లు సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను అనమాట. సాల్ట్ యాడ్ అయిపోయింది. సో కిచెన్ అయితే ఎలా ఉంది ఏమీ అనుకోకండి. అక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారో పదండి చూద్దాం. చాలా ఎండలు అయితే చాలా వేడిగా ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఏసీ వేసుకొని ఇలా రూమ్లో అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. హాయ్ రీతూది, హాయ్ చెప్పండి. పిల్లలు ఇద్దరైతే ఇక్కడ మూవీ చూసుకొని ఎంజాయ్ చేస్తానన్నమాట. చూడండి బాబు అసలు ఎలా చేస్తున్నాడో. ల్యాప్టాప్ సైడ్లోనే పడిపోతుంది ల్యాప్టాప్ అనేసి నేనైతే తిడుతూ ఉన్నాను అనమాట. మా పని అయితే కిచెన్లో అవుతూ ఉందనమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడే స్కూల్ కూడా వెళ్ళి వచ్చానమాట ఎండతో పాటుగా. అందువల్ల మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మొత్తం మిక్స్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవడం. ఇలా ఆల్రెడీ రైస్ అయితే వండేసాను. రైస్, నార్మల్ రసం కూడా తయారు చేశాను అనమాట. చూపించు. ఎగ్ వేసి మంచి కొంచెం ఫ్రిడ్జ్ చూపించు. మొత్తం కలిపించినావా? మొత్తం కలిపానువా? ఏదేది చూడండి మా హస్బెండ్ మొత్తం. చూడండి చేపలు అయితే ఇలా మారాయి. ఫ్రిడ్జ్ నుండి ఇప్పుడే తీసాను. ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి అయితే పెట్టేశాను కళాయి అనమాట. దీన్ని ఫ్రై మళ్ళీ వచ్చేసాను అనమాట. చేపల ఫ్రై కోసం కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్ నుండి తీసిన చేపలు అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రై చేసిన తర్వాత కర్రీ తర్వాత అయితే చేస్తాను. సో చూస్తూ ఉండండి వీడియో అయితే. చేపల కోసం ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఒక్కొక్క చేప అయితే వేసుకోవాలి, వేసి ఫ్రై చేసేయాలన్నమాట. చేపలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చేపల ఫ్రై. ఇక్కడ
సో చేపలు అయితే ఫ్రై చేసి తినేసాం మధ్యాహ్నంకి. ఇంకా మిగతావి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, నైట్ కర్రీ చేద్దామనేసి. ఇప్పుడైతే ఈవినింగ్ టైము వాకింగ్కి అయితే వచ్చామన్నమాట. పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు గ్రౌండ్లో, మేమైతే వాక్ చేస్తూ ఉన్నామన్నమాట. తర్వాత వాకింగ్ అయిన తర్వాత మొత్తం కలిపి ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. సో డే 1 నుండి స్టార్ట్ అవుద్ది. 1 మంత్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే తర్వాత చెప్తాను. ఓకే, చూస్తూ ఉండండి అనమాట. మేము డైలీ వెళ్తుండే గ్రౌండ్ అనమాట ఇదే అని. చూడండి చాలా పెద్దది, బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా. ఇందులో జిమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. దీన్ని వాక్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే వాటర్ స్ప్రింకిల్స్ అయితే వేశారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈరోజు బాగా తడిసిపోయారు వాటర్లో ఆడుకుంటారు కదా, సరేలే ఇంకెప్పుడు ఆడుతారు అన్నట్టుగా మేము కూడా విడిచిపెట్టామన్నమాట. వాక్ మేమిద్దరం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే నాకు ఈ ఎక్సర్సైజ్లు అయితే నేర్పించారనమాట. ఒక్కొక్కటి చేయమని చెప్తూ ఉన్నారనమాట, స్టెప్ వైజ్. నాకైతే ఉదిత్ నువ్వు వెళ్తాడు. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. మొత్తం అయితే ఇలా తడిసిపోయి మొత్తం అయ్యి ఇలా ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే 8:30 ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి వంట కూడా చేయాలి. హాయ్ అండి, మళ్ళీ వచ్చాం చేపల కూరతో. మర్చిపోయాను వీడియో తీయడము. సో ఇప్పుడు చేపలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు గ్రేవీ కోసం అయితే తయారవుతూ ఉందన్నమాట. ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను, ఇంకో సైడ్ అయితే ఇదిగోండి ఆయిల్లో ఉల్లిపాయల పేస్ట్ అనమాట. ఇది ఓన్లీ ఆనియన్ పేస్ట్ మాత్రమే వేసాను. ఏటది బస్ ఎక్కువ చేయకూడదు. చూపించు. ఇదైతే టమాటా ప్యూరీ. ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ అయితే వేసేసాము. ఇదిగోండి ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ అవుతుంది. సో చూస్తూ ఉండండి అనమాట. ముందుగా ఆనియన్ పేస్ట్, తర్వాత టొమాటో పేస్ట్ అయితే వేసాము. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులో అయితే గ్రేవీ చేసుకోవడానికి అనమాట ఈ ఫిష్కి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు, వేసేయాలి. ఇదిగోండి మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ టొమాటో వేసాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. దీంతో పాటు ఇదిగోండి మన చేపల గ్రేవీకి అది ముఖ్యంగా అవసరమైంది కరివేపాకు, అది కూడా వేసేస్తాను అనమాట. వేసేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పీసులు తీసుకొచ్చి అందులో వేసేయాలన్నమాట. సింపుల్ అండ్ ఈజీ. పసుపు లేదు అందులో, తీయాలి పసుపు. అనిపిస్తుందా? చింతపండు అనమాట. కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే కొంచెం సేపు నానబెట్టుకొని కొంచెం నానిన తర్వాత మొత్తం పిక్కలన్నీ తీసి అందులో వేసాడు. ఓకే, సో అనమాట. ఇప్పుడైతే పీస్ తీసుకొచ్చి ఇందులో పులుపు కొంచెం వేసి తర్వాత ఫిష్ అయితే వేసేయడం అండి. చూడండి గ్రేవీ అనమాట. చూడండి ఫిష్ అయిపోయి తినమాట అనమాట. ఇప్పుడు చింతపండు మొగ్గు ఇందులో వేసేద్దాం కొంచెం అన్నం పోస్తాం. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని కావాలంటే అన్నీ. ఫైనల్గా మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. కర్రీ వండినప్పటికి ఇలా చెమాటలు అయితే ఇలా వచ్చాయి. సో చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. మా ఇద్దరు చేతుల మీదుగా ఈ కర్రీ అయితే ఈరోజు అయ్యింది. సో చూద్దాం తిన్నాక టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి ఇటు సైడ్ నుండి కూడా చూపిస్తాను. ఇదే అనమాట ఫిష్ కర్రీ. ఎలాగో వండేసాను నాకు వచ్చినట్టుగా. చాలా బాగా అనిపిస్తుంది, చూడడానికి అయితే బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది తిన్న తర్వాత వచ్చి చెప్తాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదైతే మధ్యాహ్నం మేమైతే ఫ్రై చేసుకొని తినేసాము 4 పీసులు. మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే వండాను. ఇదైతే నైట్. ఇదే నా స్మాల్ కిచెన్ అనమాట. చూసేయండి.
ఫిష్ కర్రీ రెడీ. చూడండి ఎంత హీట్గా ఎలా వచ్చింది. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్ అనమాట. రేపు సాటర్డే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి చూపించడం ఎలా కొంచెం గిన్నెలు చూపించు. చూడండి ఎన్ని గిన్నెలు వచ్చాయి తోమలు. నాకు చూపించు. ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. ఇవన్నీ తోమని మొత్తం క్లీనింగ్ అనమాట. సో క్లీనింగ్ అంతా రేపు సాటర్డే కాబట్టి నేను మొత్తం చేస్తాను. క్లీనింగ్ చేయమా వండిన తర్వాత చూడు. అమ్మ చూడే చూపించు గిన్నెలు. చాలా సేపు ఆడుతుంది ఇది. అమ్మ కాదు చూపిస్తున్నాడు. అమ్మ కాదు చూపిస్తున్నాడు. ఆపేయాలా? ఆపేయాలి ఇప్పుడు. గ్యాస్ కొంచెం తగ్గించు. ఇంత ఎంత ఎల్లరైతే ఆపేయాలి ఇప్పుడు. వాళ్ళైతే నువ్వు కంటే పడగలరు. చూడండి కిచెన్ మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. కిచెన్ చూపించు. వీటి నాకు కూడా చూపించు. అలా ఇప్పటికైతే పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. నా మొహం చూడండి ఎలా అయిపోయింది. సో ఇదే అనమాట వీడియో. ఇప్పుడైతే స్నానం చేసి పడుకోవాలి. ఇప్పుడు టైం వచ్చి 10 o'clock అయింది. ఇదే అనమాట వీడియో. సో నచ్చినట్టయితే ఏం చేయాలి? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ అందరికి. బాబు వచ్చాడు ఇందాక లేడు కదా, ఆడు కూడా బాయ్ చెప్తాడు అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్